This is Tejasvi Shivkumar and I welcome you all to my channel. So today we are going to discuss about the topic glycogen metabolism pathways. గ్లూకోజ్ అంటే మనకు తెలుసు ఇప్పటిదాకా మనం పాత్వేస్ చూసాం కదా గ్లైకోలైసిస్ గ్లూకోనియోజెన్సిస్ గ్లూకోజ్ ఓకే ఈ గ్లైకోజన్ ఏంటి మరి కొత్తగా గ్లైకోజన్ ఇస్ నథింగ్ బట్ స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ ఇప్పుడు మన బాడీలో గ్లూకోజ్ ఎక్కువైపోయింది అనుకోండి ఆ ఎక్కువైన గ్లూకోజ్ అంతా ఏమవుతుంది గ్లైకోజన్ ఫామ్ లో స్టోర్ అవుతుంది సో గ్లైకోజన్ ఇస్ నథింగ్ బట్ స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ సో ఈ గ్లైకోజన్ మెటబాలిజం అనేది మనం టూ పాత్వేస్ అన్నమాట ఫస్ట్ వచ్చేసి గ్లైకోజెనెసిస్ జెనెసిస్ అంటే ఫార్మేషన్ సో ఫస్ట్ పాత్వేలో మనం గ్లూకోజ్ గ్లైకోజన్ గా ఎలా కన్వర్ట్ అవుతుంది ఎలా ఫార్మ్ అవుతుంది అనేది పాత్వేలో చూస్తాం గ్లైకోజెనెసిస్ ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోజన్ ఫ్రమ్ గ్లూకోజ్ అది ఫస్ట్ పాత్వే నెక్స్ట్ పాత్వే ఏంటి గ్లైకోజెనోలైసిస్ లైసిస్ అంటే స్ప్లిట్టింగ్ ఆర్ బ్రేక్ డౌన్ అనే విషయం మనకు ఆల్రెడీ తెలుసు సో సెకండ్ పాత్వే ఏంటి అవసరమైనప్పుడు ఆ స్టోర్ అయిన గ్లైకోజన్ మళ్ళీ బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ లాగా ఎలా ఫామ్ అవుతుంది సో దట్ ఈస్ గ్లైకోజెనోలైసిస్ సో వాట్ ఆర్ ద టూ పాత్వేస్ గ్లైకోజెనెసిస్ గ్లైకోజెనోలైసిస్ గ్లైకోజెనెసిస్ అంటే సింథసిస్ ఆఫ్ గ్లైకోజన్ ఫ్రమ్ గ్లూకోజ్ గ్లైకోజెనోలైసిస్ అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లైకోజన్ టు గెట్ గ్లూకోజ్ ఈ రెండు పాత్వేస్ అన్నమాట లొకేషన్ టూ pathways occurs in cytosol because all the enzymes required will be there. So all the enzymes required will be there in the cytosol. So first మనం glycogenesis అనే pathway చూద్దాం. So glycogenesis. First we'll start with glucose. So first మన గ్లూకోజ్ రెడీగా ఉంది ఈ గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మనం కన్వర్ట్ చేయాలి స్టెప్ నెంబర్ 1 is glucose will be converted to glucose 6-phosphate. ఈ స్టెప్ ఆల్రెడీ ఎక్కడో చూసినట్టుంది కదా గ్లైకోలైసిస్ లో ఫస్ట్ స్టెప్ ఇదే గ్లూకోజ్ విల్ బి కన్వర్టెడ్ టు గ్లూకోజ్ 6-phosphate ఎంజైమ్ నేమ్స్ గుర్తున్నాయా మరి హెక్సోకైనేస్ ఆర్ గ్లూకోకైనేస్ అని రాసాం అప్పుడు ఈ పాత్వే ఈ స్టెప్ ఒకవేళ లివర్ లో జరుగుతుంది అనుకోండి ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ ఇస్ గ్లూకోకైనేస్ అదే మజిల్ లో జరిగితే ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ ఇస్ హెక్సోకైనేస్ and also if you remember this step requires ATP సో గ్లైకోజెనెసిస్ లో మన ఫస్ట్ స్టెప్ గ్లూకోజ్ ఏదైతే ఉందో అది గ్లూకోజ్ 6-phosphate గా కన్వర్ట్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎంజైమ్ హెక్సోకైనేస్ ఆర్ గ్లూకోకైనేస్ అండ్ దిస్ స్టెప్ రిక్వైర్స్ ATP నెక్స్ట్ స్టెప్ గ్లూకోజ్ 6-phosphate విల్ బి కన్వర్టెడ్ టు గ్లూకోజ్ 1-phosphate అంటే ఏంటి 6th పొజిషన్ లో ఉన్న ఫాస్ఫో గ్రూప్ ఫస్ట్ పొజిషన్ కి వెళ్తుంది సో గ్లూకోజ్ 6-phosphate is converted to glucose 1-phosphate. The name of the enzyme is phosphoglucomutase. సో ఇక్కడ దాకా స్టోరీ అర్థమైంది కదా ఫస్ట్ మన దగ్గర గ్లూకోజ్ ఉంది దాన్ని గ్లూకోజ్ 6-phosphate గా కన్వర్ట్ చేసాం తర్వాత దాన్ని గ్లూకోజ్ 1-phosphate గా కన్వర్ట్ చేసాం ఇప్పుడు మనం స్టోరీలోకి ఒక కొత్త క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయాలి టైమ్ టు ఇంట్రడ్యూస్ ద న్యూ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం సైడ్ క్యారెక్టర్ అనుకోండి ఆ సైడ్ క్యారెక్టర్ పేరు ఏంటంటే యూటీపీ రాస్తాను చూడండి యూటీపీ విచ్ ఈస్ యూరిడిన్ ట్రైఫాస్ఫేట్ రైట్ సో ఇది మన స్టోరీలో ఒక సైడ్ క్యారెక్టర్ సైడ్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట ఈ యూటీపీ ఏం చేస్తుందంటే దాని దగ్గర 3 phosphates ఉంటాయి 3 phosphates జస్ట్ లైక్ ఏటీపీ అండ్ జీటీపీ ఇది ఒక న్యూక్లియోటైడ్ అనమాట యూటీపీ సో కన్వర్షన్ ఏటీపీ జీటీపీ కాకుండా ఇప్పుడు యూటీపీ విల్ బి కన్వర్టెడ్ టు యూడీపీ UTP will be converted to
యూడిపి అంటే ఒక ఫాస్ఫేట్. ఇక్కడ ఒక ఫాస్ఫేట్ ఉంది కదా, సి వన్ ఫాస్ఫేట్ ఫ్రమ్ హియర్ అండ్ దిస్ ఫాస్ఫేట్, దే బోత్ విల్ కమ్ అవుట్ యాజ్ పైరోఫాస్ఫేట్, రైట్. యూటీపీ అంటే యూరిడిన్ ట్రైఫాస్ఫేట్. మన దగ్గర 3 ఫాస్ఫేట్ గ్రూప్స్ ఉంటాయి. యూటీపీ విల్ బి కన్వర్టెడ్ టు యూడిపి. దెన్ ఇది ఒక ఫాస్ఫేట్, గ్లూకోజ్ దగ్గర ఆల్రెడీ ఒక ఫాస్ఫేట్ ఉంది కదా, ఆ రెండు కలిపి బయటికి పైరోఫాస్ఫేట్ లాగా వచ్చేస్తుంది. అప్పుడు ఈ గ్లూకోజ్ వచ్చి యూడిపికి అటాచ్ అవుతుంది. సో నా దిస్ విల్ బి కాల్డ్ యాజ్ యూడిపి గ్లూకోజ్. దీన్ని సింబాలిక్ గా ఇలా కూడా రాయొచ్చు, యూడిపికి ఒక గ్లూకోజ్ మాయిటీ అటాచ్ అయ్యింది అని, రైట్. సో ద నెక్స్ట్ స్టెప్ ఈస్ గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ వచ్చిన తర్వాత యూటీపీ వస్తుంది. యూటీపీ వచ్చి యూడిపిగా కన్వర్ట్ అయ్యి ఈ యూడిపి గ్లూకోజ్ ని అటాచ్ చేసుకుంటుంది. సో దే విల్ బి ఫార్మేషన్ ఆఫ్ యూడిపి గ్లూకోజ్. ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ ఈస్ యూడిపి గ్లూకోజ్ యూడిపి గ్లూకోజ్. ఇక్కడ పైరోఫాస్ఫేట్ బయటకు వచ్చింది కదా, సో పైరోఫాస్ఫారిలేస్. ఓకే కదా ఈ స్టెప్. చలో నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుందో చూద్దాం. నెక్స్ట్ స్టెప్ లో ఇంకొక కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది అనమాట మన స్టోరీలో. సపోజ్ ఇప్పుడు మనం ఈ గ్లూకోజ్ ని హీరో అనుకుందాం, యూడిపి సైడ్ క్యారెక్టర్, సరే హీరో వాళ్ళ ఫ్రెండ్ అనుకుందాం. ఇప్పుడు వచ్చే క్యారెక్టర్ పేరు హీరో వాళ్ళ మదర్ అనుకోండి సపోజ్. ఆ క్యారెక్టర్ పేరు గ్లైకోజెనిన్. ఏంటిది? గ్లైకోజెనిన్. సో ఇప్పుడు ఈ గ్లైకోజెనిన్ అంటే ఏంటి, దీని రోల్ ఏంటి మనకి అంటే, మనం సింథసైజ్ చేసేది ఏంటి, గ్లైకోజెన్. గ్లైకోజెన్ ని సింథసైజ్ చేయాలి అంటే ఒక చిన్న ఫ్రాగ్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది కదా సైటోజోల్ లో, ఒక చిన్న ఫ్రాగ్మెంట్ ఆఫ్ గ్లైకోజెన్ ని తీసుకుని మనం యాడ్ చేయాలి, అప్పుడే మనకి గ్లైకోజెన్ వస్తుంది. ఇది ఎలా అంటే మనం పెరుగు చేయాలి అంటే కొంచెం పెరుగు తోడేయాలి కదా, సేమ్ ఎగ్జాక్ట్ గా గ్లైకోజెన్ కావాలి కాబట్టి మనం ఒక చిన్న ప్రైమర్ ఆఫ్ గ్లైకోజెన్ వాడతాం అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఒక హీరో వాళ్ళ మదర్ లాగా అనుకుందాం క్యారెక్టర్, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గ్లైకోజెనిన్ వచ్చిన తర్వాత ఏమంటుందంటే దీని యూడిపి గ్లూకోజ్ ని, మిగిలిన స్టోరీ నేను చేస్తా, యూడిపి నువ్వు పక్క నుండి కాసేపు అని ఉంటుంది, రైట్. ఆ స్టెప్ ఎలా రాయాలి అంటే, ఈ గ్లైకోజెనిన్ అంటే హీరో వాళ్ళ మదర్ అనుకోండి, ఆవిడ వచ్చిన తర్వాత సైడ్ క్యారెక్టర్ కాబట్టి కొంచెం సైడ్ ఉండు, గ్లూకోజ్ ని నేను చూసుకుంటా, నేను హ్యాండిల్ చేస్తా అని అంటది. సో ఈ యూడిపి బయటకు వచ్చేస్తుంది అండ్ ఈ గ్లైకోజన్ ఉంది కదా, గ్లైకోజన్ కి ఈ గ్లూకోజ్ యాడ్ అవుతుంది, యూడిపి ఏమో బయటకు వచ్చేస్తుంది, రైట్. గ్లైకోజన్ ని తీసుకుంటాం, అదేంటంటే ఒక చిన్న ఫ్రాగ్మెంట్ ఆఫ్ గ్లైకోజన్ ప్రైమర్ దాట్ విల్ బి యాడెడ్ టు దిస్ గ్లూకోజ్ మాయిటీ, రైట్. నెక్స్ట్ ఈ యూడిపి బయటకు వచ్చేస్తుంది కదా, నెక్స్ట్ యూడిపి ఏం చేస్తుంది అంటే మళ్ళీ వెళ్ళి ఇంకొక గ్లూకోజ్ మాయిటీని తీసుకొస్తుంది. దాని పని ఏంటంటే వెళ్ళి గ్లూకోజ్ ని తీసుకొచ్చి గ్లైకోజనిన్ కి ఇవ్వడం మాత్రమే. నెక్స్ట్ స్టోరీ మనం గ్లైకోజనిన్ చేస్తుంది. సో ఇది గ్లైకోజన్ ప్రైమర్ యూడిపి దగ్గర ఉన్న గ్లూకోజ్ ని అటాచ్ చేసేసుకుంది. నెక్స్ట్ ఏంటంటే అక్కడ 2-3 గ్లూకోజ్ మాయిటీస్ దొరికితే వాటిని అటాచ్ చేస్తుంది అనమాట. ఇంకొక 2 గ్లూకోజ్ మాయిటీస్ ని తీసుకొచ్చి ఇలా గ్లైకోజన్ అటాచ్ చేసేసుకుంటుంది. సో ఇది మొత్తంని మనం ఏమంటామంటే గ్లైకోజన్ ప్రైమర్, రైట్. నెక్స్ట్ ఈ ఎంజైమ్ పేరేంటి, ఇప్పుడు మనం ఏం సింథసైజ్ చేసాం, గ్లైకోజన్ ప్రైమర్ అంటే గ్లైకోజన్ సింథసిస్ ని స్టార్ట్ చేసాం. ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ విల్ బి గ్లైకోజన్ ఇనిషియేటర్ సింథేస్. సో glycogen initiator synthase. సో దిస్ ఇస్ కాల్డ్ గ్లైకోజన్ ఇనిషియేటర్ సింథేస్. ఇప్పుడు ఈ గ్లైకోజన్ ప్రైమర్ అనేది ఒక బేస్మెంట్ లాగా, దీని మీద అన్ని గ్లూకోజ్ మాయిటీస్ యాడ్ అయ్యి లాస్ట్ కి మనకి గ్లైకోజన్ వస్తుంది. అది ఎలానో చూద్దాం.
రైట్. సరే, గ్లైకోజన్ ప్రైమర్ అయితే రెడీగా ఉంది. యూడీపీ ఏమో బయటికి వచ్చేసింది కదా! ఈ యూడీపీ మళ్ళీ వెళ్ళి వేరే గ్లూకోజ్‌ని తీసుకురావాలి. సో, ఈ ప్రాసెస్ 13 టైమ్స్ జరుగుతుంది. అంటే మనకి 13 యూడీపీ గ్లూకోజ్ వస్తాయి. 13 టైమ్స్ జరిగినప్పుడు 13 యూడీపీ గ్లూకోజ్ వస్తుంది. సో this will be converted to 13 UDP అండ్ ఈ 13 moieties ఇక్కడ మనకి అటాచ్ అయిపోతాయి అన్నమాట. దీని పక్కన ఒకటి తర్వాత ఒకటి. సో ఎలా రాయాలి దాన్ని? ఇదేమో ప్రైమర్, ఆల్రెడీ 3 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. 1 2 3. ఇప్పుడు 13 ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి కదా! అండ్ పాయింట్ టు బి నోటెడ్, ఆ 13 అని మనకి ఇలా స్ట్రెయిట్ గా లీనియర్ గానే జాయిన్ అవుతాయి అన్నమాట. ఒక ట్రైన్ కంపార్ట్మెంట్స్ లాగా అన్నమాట. సో ఈ 13 ఇక్కడ ఇలా జాయిన్ అయిపోతాయి. అన్ని మనం వెయ్యలేము, ప్లేస్ సరిపోదు కాబట్టి ఇలా రాసేస్తున్నాం. 1 2 3. నెక్స్ట్ ఈ 13 యాడ్ అయ్యి 4 5, ఇది లాస్ట్ 16 అవుతుంది. రైట్. సో ఫస్ట్ మనం గ్లైకోజన్ లో ఒక లీనియర్ చైన్ అయితే సింథసైజ్ చేసాం. అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ మధ్యలో జరిగే బాండింగ్ విచ్ ఈస్ 1,4 లింకేజ్, ఆల్ఫా 1,4 లింకేజ్. రైట్, గుర్తుపెట్టుకోవాలి. లీనియర్ లో జరిగేది 1,4 లింకేజ్. సో నెక్స్ట్ స్టెప్, అండ్ ఆల్సో ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ హియర్ ఈస్ గ్లైకోజన్ సింథేస్. సరే, అయిపోయింది. రైట్. మళ్ళీ ఇదే స్టోరీ రిపీట్ అవుతుంది. కాకపోతే మన గ్లైకోజన్ అనేది బ్రాంచెడ్ కాంపౌండ్ అన్నమాట. ఇలా లీనియర్ గా ఎన్నని యాడ్ చేసుకుంటూ పోతాం. ఒక బ్రాంచ్ అనేది ఫామ్ అయితేనే కదా అది ఈజీగా స్టోర్ అవ్వగలదు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇలా వచ్చినప్పుడు చూడండి, ఫస్ట్ ఒక గ్లైకోజన్ ప్రైమర్ తీసుకున్నాం, అది ఇంకొక 3 యాడ్ చేసుకుంటుంది, మనం ఇంకా ఒక 13 యాడ్ చేసాం. ఇలా పెరుగుకుంటూ ఇలా పెంచుకుంటూ పోయే బదులు ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కట్ చేసి ఇక్కడ బ్రాంచింగ్ చేద్దాం. సింపుల్, బ్రాంచ్డ్ కాంపౌండ్ వచ్చేస్తుంది. మళ్ళీ యూడీపీ గ్లూకోజ్ తీసుకొస్తుంది, మళ్ళీ మనం ఇలా యాడ్ చేద్దాం. మళ్ళీ కొంచెం పెరిగినాక మళ్ళీ కట్ చేసి మళ్ళీ బ్రాంచ్ చేద్దాం. ఇలా గ్లైకోజన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ లీనియర్ చైన్ ఫామ్ అయిన తర్వాత బ్రాంచ్డ్ కాంపౌండ్ జరగాలి. సో ఒక బ్రాంచ్ తీసుకుని ఇక్కడ మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ ఉన్న ఈ మిగిలిన 6 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇక్కడ బ్రాంచ్ లాగా యాడ్ చేస్తున్నా. రైట్. అండ్ ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే, బ్రాంచింగ్ అనేది 1,6 లింకేజ్ లో జరుగుతుంది. స్ట్రైట్ చైన్ అయితే 1,4, బ్రాంచ్ అయితే 1,6 లింకేజ్. సో ఇదన్నమాట స్టోరీ. ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఏం రిపీట్ అవుతుంది? యూడీపీ తీసుకొచ్చి, యూడీపీ మనకి గ్లూకోజ్ తీసుకొస్తుంది, ఫస్ట్ ఇక్కడ యాడ్ చేస్తాం. అది పెరిగిన తర్వాత కొంచెం తీసేసి మళ్ళీ బ్రాంచ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ యాడ్ చేయాలి, మళ్ళీ విరిచేసి ఇక్కడ యాడ్ చేయాలి. సో అలా మనం ఆ ప్రాసెస్ రిపీట్ అయ్యి లాస్ట్ కి మనకు కావాల్సిన కాంపౌండ్ గ్లైకోజన్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ కాల్డ్ గ్లైకోజెనెసిస్. గ్లూకోజ్ ఎలా గ్లైకోజన్ లాగా ఫామ్ అయింది అనేది. ఇక్కడ మనకి ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ విల్ బి glucosyl transferase. Right. So this is all about glycogenesis. So this is the process. ఒకసారి మళ్ళీ చూద్దాం. So glycogenesis is formation of glycogen from the glucose. So first మనం glucose తో స్టార్ట్ చేస్తాం. Step number 1 is glucose will be converted to glucose 6-phosphate. Next
గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ విల్ బి కన్వర్టెడ్ టు గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్. ఇప్పుడు ఏంటంటే మనం యూటీపీ హెల్ప్ తీసుకుంటాం. యూటీపీ అంటే యూరిడిన్ ట్రైఫాస్ఫేట్. దీని దగ్గర 3 ఫాస్ఫేట్స్ ఉంటాయి. సో ఈ 3 నుండి ఒకటి పోతుంది. గ్లూకోజ్‌లో ఆల్రెడీ ఉన్న ఫాస్ఫేట్ పోతుంది. ఆ 2 కలిపి పైరోఫాస్ఫేట్ లాగా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు మనకి యూటీపీ యూడీపీ లాగా కన్వర్ట్ అవుతుంది. విచ్ విల్ యాడ్ దిస్ గ్లూకోజ్. సో యూడీపీ గ్లూకోజ్ మాయిటీని అటాచ్ చేసుకుంది. సో సింబాలిక్‌గా అది ఇక్కడ ఇలా రాసా. నెక్స్ట్ ఏంటంటే మనకి గ్లైకోజన్ ప్రైమర్ వాడాలి. ఈ ప్రైమర్ ఏంటంటే ఒక చిన్న ఫ్రాగ్మెంట్ ఆఫ్ గ్లైకోజన్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్లైకోజన్ ఉంటుంది కదా, అందులో నుండి ఒక చిన్న ఫ్రాగ్మెంట్. దీని హెల్ప్ తీసుకుంటేనే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా గ్లైకోజన్ వస్తుంది. సో గ్లైకోజన్ ఏం చేస్తుందంటే, సరే ఆ గ్లూకోజ్‌ని నాకిచ్చేయి, నేను హ్యాండిల్ చేస్తా, నువ్వు ఇంకో గ్లూకోజ్‌ని తీసుకురా అని యూడీపీకి చెప్తుంది. సో గ్లైకోజన్ will get this glucose moiety attached here and UDP will come out. ఈ యూడీపీ ఏం చేస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకొక గ్లూకోజ్ని తీసుకొచ్చి గ్లైకోజనిన్కి ఇస్తుంది. అలా స్టోరీ ఎక్కడి దాకా జరుగుతుంది, ఒక 3 మాయిటీస్ యాడ్ అవుతాయి ఫస్ట్. దీని పేరు గ్లైకోజన్ ప్రైమర్. నెక్స్ట్ ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది ఒక 13 టైమ్స్ జరిగింది అనుకోండి. ఆల్రెడీ 3 ఉంది, ఇంకొక 13 అంటే టోటల్ 16 గ్లూకోజ్ మాయిటీస్ మనకి అటాచ్ అయిపోయినాయి. అది కూడా స్ట్రైట్ చైన్లో అటాచ్ అయిపోయినాయి. స్ట్రైట్ చైన్ అన్బ్రాంచ్డ్ అంటే ఎప్పుడైనా ఆల్ఫా 1,4 లింకేజ్. నెక్స్ట్ స్ట్రైట్ బాగా ఎక్కువైపోయింది కదా, నెక్స్ట్ ఏంటంటే స్ట్రైట్ చైన్ తీసేసి మనం బ్రాంచ్ చేస్తాం అన్నమాట. ఇలా కాకుండా దాన్ని బ్రాంచ్ చేస్తాం. సో ద లింకేజ్ విల్ బి 1,6 లింకేజ్. సో నెక్స్ట్ ఏంటి, ద సేమ్ ప్రాసెస్ రిపీట్స్. ఎలాంగేషన్ ఆఫ్ ద చైన్, బ్రాంచింగ్ ఆఫ్ ద చైన్, ఎలాంగేషన్ ఆఫ్ ద చైన్, బ్రాంచింగ్ ఆఫ్ ద చైన్. అలా జరిగి లాస్ట్‌కి మనకి గ్లైకోజన్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ కాల్డ్ గ్లైకోజెనిసిస్.